చూడు లెక్కనే చూడు ఎంతమంది పరిపాలించారు తెలంగాణని. ఒక రీసెంట్ గా ఇక స్వతంత్రం వచ్చినాక నేను అందరూ తెలిసిన ముచ్చటే. స్వతంత్రం కంటే ముందు ఓకే ఎవరు నిజాములు పరిపాలించారు 224 సంవత్సరాలు. అంతకంటే ముందు ఎవరు పరిపాలించారు? మొఘళ్ళు పరిపాలించారు 36 సంవత్సరాలు. ఔరంగజేబు అది మన గోల్కొండ సామ్రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత. అంతకంటే ముందు ఎవరు? కుతుబ్ షాహీలు 196 సంవత్సరాలు. అంతకంటే ముందు ఎవరు? బహమనీయులు కర్ణాటక కేంద్రంగా ఓకే బీజాపూర్ ఈ ప్రాంతంలో. సో ఇది బహమనీయుల కంటే ముందు ఎవరు? పద్మనాయకులు రేచర్ల పద్మనాయకులు ఓకే. అంతకంటే ముందు ఎవరు? కాకతీయుల కంటే ముందు ఎవరు? కాకతీయులకి ఆయన సామంతగా పనిచేసి ఆయనకి ఆయనతోటి ఉండే ఒక ముస్లిం రాజుతోటి ఆయన. సో అయితే కాకతీయుల కంటే ముందు ఎవరు? ఈ యొక్క ఇది చాళుక్యులు పరిపాలించారు, అంటే పశ్చిమ చాళుక్యులు లేదంటే బాదామి చాళుక్యులు అంటే కర్ణాటక బేస్డ్ గా. అంతకంటే ముందు రాష్ట్రకూటులు పరిపాలించారు. రాష్ట్రకూట్ల కంటే ముందు పోతే విష్ణుకుండిలు పరిపాలించారు. అంతకంటే ముందు పోతే ఈ యొక్క శాతవాహనులు పరిపాలించారు. సో ఇంత పెద్ద ఘనమైన చరిత్ర మా తెలంగాణకి ఉన్నది. అట్లాంటిది మాకు చరిత్ర లేదంటే ఏ చెప్పుతోడు కొట్టాలరా? నీకు రాతియుగము ఆయన ఎవరు హిస్టారికల్ ఆయన పేరేంది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ దాంట్లో ఆ సార్ మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఆధారాలతో చెప్తాడు ఓకే. ప్రాచీనమైనటువంటి శిలాశాసనాలు కానీ అప్పుడు రాతియుగం కాలం నుంచి కూడా మనకి ఆధారాలు దొరికినాయి. సో అట్లాంటిది మాకు చరిత్ర లేదని నువ్వు ఓడరా చెప్పడానికి? నువ్వు ఓడివి 1956 కంటే ముందు నువ్వు ఏడున్నావు? పిచ్చి నా కొడక. సీరియస్ ఇంత గడతాం తెలంగాణ ఏ రకంగా తెలంగాణ ప్రజల్ని కానీ కల్చర్ని కానీ భాషని కానీ అవమానిస్తాము. నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటే తోలు తీస్తాం పట్టుకొని. నువ్వు ఇప్పుడు విగ్రహాలు పెట్టుకోరా? నీ విజయవాడలో పెట్టుకో, నీ విశాఖపట్నంలో పెట్టుకో, నీ నెత్తి మీద ఒకటి పెట్టుకో, నీకు నడుముకోటి కట్టుకో. ఎవడాపుతున్నాడు రా? నీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం ఉంది ఓకే. నీ గోదావరి నది సముద్రం ఒడ్డు రేవున చుట్టూ అన్ని విగ్రహాలు పెట్టుకో. ఎన్టీఆర్ పెట్టుకుంటావు, ఇంకో నన్ను పెట్టుకో. ఎవడాపుతున్నాడు రా? ఇదే ఆంధ్ర చెత్త నా కొడుకు రేవంత్ రెడ్డి అయినా అదే పరిస్థితి, కేసీఆర్ అయినా అదే పరిస్థితి. కేసీఆర్ 12 ఏళ్ళలో ఏం పీకిండు? తెలంగాణ ఉద్యమ సమయంలో 100 చెప్పిండు. మీది ఇడ్లీ మాది బిర్యానీ, మీది ఇడ్లీ సాంబారు 100 చెప్పిండు కేసీఆర్. రామోజీ ఫిల్మ్ సిటీ లక్ష నాగాలతో దున్నిస్తా ఇట్లా చెప్పిండు. 10 ఏళ్ళు పరిపాలించాడు. ఏం చేసిండు? ఆంధ్రాల సంఖ్య నాకిడు. కొడుకేమో వాళ్ళ ఆంధ్ర సినిమా వాళ్ళతో ఫోటోలు దిగుడు, వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్లు చేసుడు. అయ్యనేమో వాళ్ళతోటి మీకు చేపల పులుసు తినిపిస్తా, ఇంకో పులుసు తినిపిస్తా, ఇది లెక్కలు. సో కేసీఆర్ అదే ఆంధ్రాల సంఖ్య నాకిండు. ఇలా రేవంత్ రెడ్డి ఏది ఎన్టీఆర్ జాతీయ నాయకుడు. ఎప్పుడైంది ఎన్టీఆర్ జాతీయ నాయకుడు? ఎప్పుడు పరిపాలించిండు దేశంలో? ఇందిరాగాంధీ తోటి అంబేద్కర్ తోటి పోలుస్తున్నావు. అంబేద్కర్ అంటేనే రాజ్యాంగం రాసిండు, దేశ పాలిటిక్స్ లో ఉన్నాడు. ఇందిరాగాంధీ దేశానికి ప్రధాని అయింది. ఎన్టీఆర్ ఎప్పుడైంది దేశ ప్రధాని? ఎన్టీఆర్ ఎట్లయితాడు జాతీయ నాయకుడు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అట్లాంటి ముఖ్యమంత్రి ఎంతమంది ఉండే? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉండే, బూర్గుల రామకృష్ణారావు ఉండే, అనేక మంది ఉండే కదా. మళ్ళీ వాళ్ళందరికీ లేని గుర్తింపు ఈ ఒక్క మునగాడికి ఏమొచ్చింది? ఏం బీకిండు ఎన్టీఆర్? ఏం బీకిండు? అన్ని ఉచిత పథకాలు తప్ప ఏం కట్టిండు ఎన్టీఆర్? ఎన్టీఆర్ కట్టిన ఒకటి చూపెట్టండి. బువ్వ పెట్టేది ఏమున్నాయి రా? ఒకటి కట్టింది ఇంకోటి మంచి పెడితే అదే గొప్పతనం నాయన. తెలివిలేని యజ్ఞా కొడుకులారా, నాకు పైసలు వచ్చేది నా అంతా నేను వ్యవసాయం చేస్తున్నా. నేను వ్యవసాయం చేస్తే నేను పండించిన ధాన్యంకి ధర పెంచు, అది నా బతుకు మారుతుంది. నువ్వు ఇస్తేనే నేను బతకాలంటే ఎవరిని ఇస్తున్నావు? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? నీ 600 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటే అమ్మీరా అయ్యా. మల్లారెడ్డో కేసీఆరో లేకపోతే రేవంత్ రెడ్డో మీద అమ్మీర్రి. ఎవరిని ఇస్తున్నావు? పాపం ఎవడో కష్టపడి వాడి యొక్క వ్యాపారం చేసో లేకపోతే వాడి ఏదైనా కూలీనాలి పని చేసో ఇంకో పని చేసో వాడు ట్యాక్సులు కడితే వాడిని తీసుకొని ఇంకోనికి ఇవ్వడానికి దానికి వీళ్ళెందుకు రా అయ్యా? ఉచిత పథకాలు నీ ఇంట్లోకెళ్ళి ఇస్తే నువ్వు గొప్పోడివి. ఒకడు కట్టింది తీసుకొని ఇంకోనికి ఇస్తానంటే వాడు గొప్పోడు అంట. మరి ఇచ్చినోని బతుకు మారుతుందా లేకపోతే తీసుకున్నోని బతుకు మారుతుందా? మారదు అట్లా. వాళ్ళు పండించిన పంటకి ధర పెంచు, వాళ్ళ బతుకులు మారుతాయి. వాళ్ళంతా వాళ్ళకి ఏదైనా ఏదో బతుకు తెరువు చూపెట్టు, వాళ్ళ బతుకులు మారుతాయి. వాళ్ళు తయారు చేసిన వస్తువులకు కానీ సేవలకు కానీ అధిక ధర వచ్చేటట్టు చేయి, వాళ్ళ బతుకులు మారుతాయి. వాళ్ళు ఏదైనా నా దగ్గర పైసలు ఆడితే నేను 4 వస్తువులు అనుకుంటే నీకు ఖజానా నిండుతుంది. అప్పుడు ఆ ఖజానా నిండితే నువ్వు ఇంకా అభివృద్ధి చేయొచ్చు. కాబట్టి అట్లా ఆలోచించాలి. కానీ ఒకడు కట్టిని తీసుకో ఇంకొని వంచి పెట్టి నేను ఘనకార్యం చేసినా అంటే బద్దకస్తుగా చేస్తున్నావు. అని పని చేయని ఇస్తలేవు, అభివృద్ధి చేయడానికి పైసలు లేకుండా చేస్తున్నావు, సంఖ నాకిస్తున్నావు. ఇలా వెనిజులా అడక్కదేని దేశం ఎందుకైంది?
మన దాకా ఇట్లనే గ్రీసు ఒకప్పుడు చాలా ఉద్యమాలు ఎందుకైతున్నాయి చాలా దేశాల్లో ఇట్లనే ఇగో ఇట్లా అడకదినే పథకాలు పెడితేనే ఉచితాలని ఒకటి కట్టిని తీసుకొని ఇంకోనికి ఇస్తే అందరు కూర్చుండి తింటే ఎడకలు వస్తాయి, గుట్టలు కూడా కరిగిపోతాయి. అప్పుడు ఈ యొక్క మనం తెచ్చిన అప్పులు కట్టడానికి మిత్తిలు కూడా సరిపోవు. ఈ ప్రజల దగ్గర పైసలు లేకపోతే నువ్వు ఎవడు పని చేయకపోతే నీకు ఏడుకలు వస్తుంది పైసలు, అప్పు ఎట్లా కొడుతుంది? అప్పుడు ఏమవుతుంది? బ్యాంక్ క్రప్ట్ అవుతావు. నువ్వు ఈ పథకాలు కూడా కంటిన్యూ చేయలేవు. అదే అయింది వెనిజులాలో, అదే అయింది ఆఫ్రికా దేశాల్లో, అదే అయింది గ్రీసులో, అదే అయింది ఇంకా అనేక దేశాల్లో అదే అయింది. సో దట్ మోడల్ డస్ నాట్ వర్క్. కాబట్టి ప్రజలకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి బతుకుదెరువు చూపెట్టాలి, వాళ్ళు తయారు చేసిన వస్తువులు సేవలకు క్వాలిటీ పెంచాలి. ఆ పెంచిన ఆ యొక్క క్వాలిటీ ఉన్న వాటికి ధర ఇంకా ఎక్కువ వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి, డిమాండ్ క్రియేట్ చేయాలి, ఒక పెట్టుబడిదారులను ఆహ్వానించాలి, ఒక ఎంటర్ప్రీనియర్ తయారు చేయాలి, వాళ్ళకి యొక్క వ్యాపారం చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయాలి, వాళ్ళకి లోన్లు ఇవ్వాలి తక్కువ వడ్డీకి. సో ఇట్లాంటివి చేస్తే ఆ రాష్ట్రము, ఆ దేశము, ఆ యొక్క బడ్జెట్లు అట్లా ఒక చైనానో ఒక అమెరికానో ఇంకో దేశమో తయారవుతుంది. ఇట్లా పంచిపెడితే ఎన్నడూ తయారవుతుంది? ఎందుకైతలేదు భారతదేశం? కాదు. కానీ ఈడంట పంచిపెట్టినోడని గొప్పోడు అంట. సిగ్గుశరం ఉండాలి మాట్లాడితే, అర్థమైందా? మీకు అంతా పంచిపెట్టే సోకుంటే మీది పంచిపెట్టరు, మీ ఆస్తులు ఏమన్నా ఉంటే పంచిపెట్టుర్రి, మేము వద్దంటే అడగండి. అప్పుడు మేము నిజంగా విగ్రహాలు పెట్టి మీకు మొక్కుతాం. రేవంత్ రెడ్డి గారైనా కేసీఆర్ అయినా ఎవరికైనా ఇట్లా పంచిపెట్టాలని మీకు అంత సోకుంటే మీ ఉంటాయి కదా, మీ ఆస్తులు ఏమైనా ఉంటాయి కదా, మీరు సంపాదించినయో దోసుకునేవో, అవి పంచిపెట్టుర్రి, మేము విగ్రహాలు పెట్టి పూజ చేస్తాం. మీకు ప్రజల సొమ్ము ఒకటి గట్టిని తీసుకొని కష్టపడ్డవాడిని తీసుకొని ఇంకొని వంచి పెడితే దాన్ని అనరు అభివృద్ధి అని. దానికి ముఖ్యమంత్రులు అవసరం లేదు, చిన్న పొరగానికి చెప్తే కూడా పంచి పెడతాడు. అది అర్థమైందా? సంపద సృష్టించడం గొప్పతనం, అది మా నిజాం గారు చేసిర్రు, మా మొఘళ్ళు చేసిర్రు. అర్థమైందా? దరిద్రం ముండా కొడుకులు. సో ఇట్లా ఇంత చరిత్ర గల మా ప్రాంతాన్ని ఏది అవమానిస్తుంటే పొద్దుగాలు లేచి ఎందుకు చూస్తూ ఊరుకుంటాం రా? మరి రాజాది చేసిందే మేము చేయాల్సి వస్తుంది, తన్ని ధర్మేయాల్సి వస్తుంది. అవునా కాదా? ఆ పరిస్థితి తీసుకురాకండి. మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మా లోపల ఒకరికి బతుకుతున్నారు కాబట్టి మాకేం సమస్య వస్తలేదు. మీకంటే ముందు వచ్చి బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాడవడని ఎప్పుడన్నా జర అల్లరి చేస్తే, మొన్న మార్వాడోళ్ళు గొడవ చేస్తే వాళ్ళ పని అయింది. సో మళ్ళీ సపోర్ట్ చేస్తలేరు. సో కాబట్టి మీకెందుకు అంత మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి. మీ ఆంధ్రప్రదేశ్ పోండి, అక్కడ నువ్వు ఏమన్నా చేసుకో. ఇంటి నెత్తి మీద ఒకటి పెట్టుకో, ఇంటి మీద ఒకటి పెట్టుకో, ఎన్ని విగ్రహాలను పెట్టుకో. ఇక్కడ ఏమైతుందంటే దరిద్రం ఏంటంటే, ఇక్కడ వాడేమో జై శ్రీరామ్ అంటాడు. అంటే ఏంది? ఆ రాముడి కల్చరు, రాముడు అనేటోని మా మీద వాని కల్చర్ను రుద్దే ప్రయత్నం చేస్తున్నావు, వాని ఆధిపత్యాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నావు. మరి వాడు మా ఎల్లమ్మ జై ఎల్లమ్మ అనరా అని నార్త్ ఇండియాలో అనుమానం చూద్దాం. జై పోషమ్మ అనుమాను, మా యొక్క తెలంగాణకు సంబంధించిన దేవీ దేవతలను మొక్కమని చూద్దాం. వాడిని మొక్కడు వాడు, కానీ వాడి కల్చర్ని మా మీద రుద్దుతా అంటాడు, మేము తీసుకోవాలంటాడు. దిస్ ఇస్ నథింగ్ బట్ చూడ్డానికి పేరు ఒకటే అనిపిస్తుంది, కాదు. దే ఆర్ ట్రైయింగ్ టు ఎన్ఫోర్స్ వాళ్ళ ఆధిపత్యాన్ని, వాళ్ళ హెజిమోనీని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ కల్చర్ని, వాళ్ళ యొక్క ఇది. మేము ఎందుకు తీసుకుంటారా? వీ హ్యావ్ అవర్ ఓన్ కల్చర్. మేము రాజుల్లాగా బతికిన వాళ్ళం. మేము రుద్దుతలేము నీ మీద, కానీ మీరు రుద్దుతా అంటే మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము. అర్థమైందా? సేమ్ థింగ్ విత్ ఇప్పుడు ఆంధ్రోని విగ్రహం పెడుతున్నాం అంటే ఏమర్థం? వాడిని గొప్పోడు, ఆంధ్రోడు గొప్పోడు అని మమ్మల్ని ఒప్పుకోమంటున్నావు. వాడి కల్చర్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నావు. వాడు నాన్నగారు అంటే మేము నాన్నగారు అనాలి అంటున్నావు. అనం మేము నాయననే అంటాం. నువ్వోడరా మా కల్చర్ని ఎక్కిరియడానికి? బోసిడికే మాకు నాన్నగారు అంటే దూరం చేసినట్టు అవుతుంది. దూరపోని గారు బీరని పిలుస్తాం. మేము పిలువం మా అయ్యని మా దగ్గర హార్ట్ఫుల్ ఉన్న వాళ్ళని అట్లా గౌరవంగా పిలువం, ప్రేమతో పిలుస్తాం. చెత్తనా కొడక, అవునా కాదా? అంటే అదే మీ ఆధిపత్యాన్ని మేము మీరు చేసిందే కరెక్టు. వాడు వెనకట బ్రిటిష్ వాడు తెల్లోడు తుమ్మినా వాడిదే కరెక్ట్ అన్నట్టుగా ఇప్పుడు ఆంధ్రోడు వాని ఆధిపత్యాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తావు వాని కల్చర్ని అంటే ఎందుకు ఒప్పుకుంటారు రా? ఒప్పుకో మా కల్చర్ని నువ్వు, చెత్తనా కొడక.